మాట వాస్తవం. పైగా ఆయన దురై మురుగన్ లాంటి వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించారు. దీనికి అధికార డీఎంకే కంటే బీజేపీ ఎక్కువ ఫీల్ అయింది. సీనియర్ యాక్టర్, జూనియర్ యాక్టర్ అంటూ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కొత్త భాష్యం చెప్పారు. ఆ సంగతి కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు ఏబిఎన్ స్పాట్ లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. నాటి రజాకార్ల రాజరిక పాలనకు వీరోచితంగా పోరాడిన వీర బైరాన్పల్లి నెత్తుటి చరిత్రకు 76 ఏళ్లు నిండాయి. తెలంగాణ సాయుధ పోరాటాలలో బైరాన్పల్లి, కూటిగల్ వీరుల బలిదానం, త్యాగం ఎంతో స్ఫూర్తినిచ్చింది అనటంలో అతిశయోక్తి లేదు. బైరాన్పల్లి, కూటిగల్ ఈ 2 గ్రామాల్లోకి అడుగు పెట్టగానే ఊరు మధ్యలో శిథిలావస్థలో ఉన్న కోట బురుజులు ఆనాటి నెత్తుటి చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తాయి. బైరాన్పల్లి వీర చరిత్రపై ఏబిఎన్ స్పాట్ లైట్. నిజాం నిరంకుశత్వం, రజాకార్ల రాక్షసత్వం నుంచి విముక్తి కోసం ప్రజలు గ్రామ రక్షక దళాలుగా ఏర్పడి దండు కట్టి ఆయుధాలు పట్టి జంగు సైరన్ మోగించారు. ఈ పోరులో రజాకార్ల రక్తదాహానికి లెక్కలేనన్ని ప్రాణాలు బలయ్యాయి. ఈ పోరాటంలో బైరాన్పల్లి పాత్ర ప్రత్యేకమైంది. రజాకార్ల సైన్యాధిపతి మానవ మృగం కాసిం రిజ్వీ అకృత్యాలకు, ఆగడాలకు, అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటిగడ్డగా నిలిచిన బైరాన్పల్లి వీర బైరాన్పల్లిగా పేరుగాంచిన చరిత్ర ఏమిటో తెలుసుకుందాం పదండి. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నవాబు కబంధ హస్తాల్లోనే ఉండిపోయింది. నిజాం పాలనలో సామాన్య జనం అణిచివేతకు, అవమానాలకు గురయ్యారు. కొన్ని చోట్ల జనం తిరగబడ్డారు. ప్రజలు, కమ్యూనిస్టులు చేస్తున్న తిరుగుబాటును అణిచివేయడానికి రజాకార్ల నాయకుడు కాసిం రిజ్వీ మిలిటెంట్లను పంపించాడు. 1948 ఆగస్టు 27న నాటి ఓరుగల్లు జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం బైరాన్పల్లి గ్రామంలో రజాకార్లు నరమేధం నిర్వహించారు. ఆ మారణకాండలో 118 మంది గ్రామస్తులు వీరమరణం పొందారు. రజాకార్లు గ్రామాలపై దాడులు చేస్తూ ఊళ్లనే తగలబెట్టారు. వారి అరాచకాలు, అకృత్యాలకు ఎంతో మంది స్త్రీలు తమ మాన ప్రాణాలు కోల్పోయారు. బైరాన్పల్లిలో ఇమ్మడి రాజిరెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్య లాంటి యువకులు గ్రామ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. దొరలపై ధిక్కార స్వరం వినిపించి గ్రామమంతా ఒకే తాటిపై నిలిచేలా చేశారు. తమ పొరుగు గ్రామమైన లింగాపూర్పై దాడి చేసి ధాన్యాన్ని ఎత్తికెళ్తున్న క్రమంలో బైరాన్పల్లి గ్రామ రక్షక దళం నాయకులు, గ్రామస్తులంతా ఏకమై గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో ఎదురుదాడికి దిగారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు బైరాన్పల్లిలో విధ్వంసం సృష్టించాలనే నిర్ణయానికొచ్చారు. 1948 మే నెలలో బైరాన్పల్లిపై దాడికి విఫలయత్నం చేశారు. 60 మంది రజాకార్లు తుపాకులతో దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండవసారి 150 మంది రజాకార్లు దాడికి పాల్పడి ఓటమి చెందారు. ఇలా 2 సార్లు ఘోరంగా విఫలమైన రజాకార్లు బైరాన్పల్లిపై కక్ష పెంచుకున్నారు. మా నాయనను ఇదే ఇంటున్నాం, ఇంట్లో పట్టాను ఇట్లా ఉన్నాక ఆయన రమ్మని గుంజుతున్నారు. మా నాయన గుంజుతా అంటే మా నాయన నేను గుంజలకు నన్ను నూకెచ్చిన ఆయనతో మా నాయన పట్టుకున్నారు. ఆడవాళ్ళ దాంట్లో ఒత్తుకపోయినాక నేను ఇతడికి వెళ్ళేటాళ్ళకు పిడికలకు వచ్చి ఉండే గిడ దిద్దా బాగా వాడు సిగరెట్ తాగుతాను, బీడీలు సిగరెట్ తాగుతా అంటే రా అబ్బాయి రా అంటాను నన్ను. అన్నీ నేను అటే ఉడికిన ఇక పత్త ఎవరు కనిపడలే నాకు. ఇక ఆడ మా ఊళ్ళు కనిపడే, ఈ ఊళ్ళు కనిపడే, ఎవరు కనిపడే. అరే మా నాయన రాపాయనని మేము చూస్తాను ఆడ దొరుకుతలేడు. ఊరవతలు చచ్చిపోయాడు. ఊరవతలు చచ్చిపోతే తెనుగోలు చూపి నాయన నడసవా అగో మీ సిద్ధన్న అక్కడ చచ్చిపోయాడు అన్నాడు. బైరాన్పల్లిపై రజాకార్లు ఏ క్షణమైనా దాడికి పాల్పడే అవకాశం ఉందనే అనుమానంతో గ్రామం నడిబొడ్డున ఎత్తైన బురుజు నిర్మించారు. బురుజుపైన మందుగుండు సామాగ్రిని నిల్వ చేసుకున్నారు. అనుమానితులు కనిపిస్తే బురుజుపై కాపలా ఉండే 2 వ్యక్తులు నగారా మోగించడంతో ఆ శబ్దానికి సమీప గ్రామాలైన వల్లంపట్ల, కూటిగల్, బెక్కటి, కొండాపూర్, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాల ప్రజలు పరిగెత్తుకుని వచ్చేవారు.
ఆంగ్లేయుల పాలన నుంచి దేశానికి స్వతంత్రం లభించినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నవాబ్ కబంధహస్తాల్లోనే ఉండిపోయింది. అప్పటికే రజాకార్ల అకృత్యాలు పెచ్చుమీరిపోయాయి. రజాకార్ల ఆగడాలు అణిచివేతల నుంచి పుట్టిందే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ పోరులో సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్పల్లి నెత్తుటి చరిత్ర ఎన్నటికీ మరవలేనిది. రజాకార్ మూకలను ఉరికించి దంచికొట్టిన చరిత్ర ఈ ప్రాంతం సొంతం. 1948 ఆగస్టు 26న రాత్రి బైరాన్పల్లి, కూటిగల్ గ్రామాలకు కాళరాత్రి అయింది. నిజాం సైన్యాధ్యక్షుడు కాసిం నాయకత్వంలోని రజాకారు సైన్యం ప్రతీకార వాంఛతో గ్రామంపై పడింది. భారీ మందుగుండు సామాగ్రి, తుపాకులతో 1200 మంది రజాకార్లు దొంగచాటుగా గ్రామ పొలిమేర్లకు చేరుకున్నారు. గ్రామ రక్షక దళాలకు చెందిన విశ్వనాథ్ భట్ జోషిని బంధించారు. తెల్లవారుజామున బహిర్భూమికి వచ్చిన ఉల్లెంగల వెంకట నర్సయ్యను రజాకార్లు పట్టుకోగా వారి నుంచి తప్పించుకొని గ్రామాన్ని చేరుకుని రజాకార్లు గ్రామంలో చొరబడ్డారని కేకలు వేశాడు. గ్రామానికి రక్షణ కేంద్రంగా ఉన్న బురుజుపైనున్న దళ కమాండర్ రాజురెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారా మోగించాడు. బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య, మోటం పోచయ్య, బలిజ భూమయ్య నిద్రమత్తు వదిలించుకునేలోగా రజాకార్లు తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చిపడ్డ నిప్పు రవ్వలతో బురుజుపై నిల్వ చేసిన మందుగుండు సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుపెట్టారు. అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికి తిరిగి 92 మందిని పట్టుకుని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకెలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మలు ఆడించారు. ఈ దాడుల్లో 118 మంది అమాయకులు బలికాగా 25 మంది రజాకార్లు చనిపోయినట్లు చరిత్ర చెబుతోంది. బైరాన్పల్లితో పాటు కూటిగల్ గ్రామంలో రజాకార్లు దాడులు చేసి 30 మందిని పొట్టన పెట్టుకున్నారు. బైరాన్పల్లి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్న గౌరవ రాష్ట్ర జిల్లా మంత్రులు హరీష్ రావు గారికి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి అదే కాకుండా దీనికి ఆనవాలుగా బుర్జు దగ్గర లేదా ఒక గ్రామంలో ఒక కూడలిలో ఖచ్చితంగా ఒక స్మారక చిహ్నంలా నిర్మించాలని కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి, ఆ దిశగా ప్రయత్నం చేయాలని మేము ఈ మండలం నుంచి చాలామంది కోరడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ గ్రామాల్లో ఉన్న ఈ బైరాన్పల్లి చుట్టూ గ్రామాలు ఉన్న ఈ కూటిగల్ కానీ, లింగాపూర్ కానీ, దూల్మిట్ట కానీ ఇలా ఈ గ్రామాల్లోనూ కూడా చాలామంది అప్పుడు వృద్ధులు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని వాళ్ళు కూడా కొంతమంది అంటే అప్పుడు సాయుధ పోరాటంలో పాల్గొని ఇప్పటికీ కొంతమంది పెన్షన్ రాకుండా ఉన్నట్టున్నారు. వారికి కూడా ప్రభుత్వం సహాయం చేసి వారిని గృహ నిర్మాణం వారికి అవసరమైతే గృహాలు కూడా నిర్మించిస్తే వారు చేసిన ఆ యొక్క త్యాగానికి ప్రభుత్వం ప్రతిఫలం ఇచ్చినట్లు అవుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం సార్. అదో వీర పోరాటం మా ఊరిలో జరిగింది. 1948 ఆగస్టు 28వ తేదీన ఎందరో మంది యోధులు చనిపోయారు. వారు వీర మరణం పొందారు. వారి గుర్తుగా స్తూపం మా ఊరిలో స్తూపం కూడా కట్టించారు. 118 మంది చనిపోయారు. వారు బురుజుపై ఎక్కి పోరాటం చేశారు. కత్తులతో, కొడవలతో పోరాటం చేశారు. గడ్డిని కోసిన చేతులే కొడవలి పట్టి యుద్ధం చేశారు. ఈ చరిత్ర చాలా మందికి తెలియదు. ఈ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెడితే ఇంకా చాలా మందికి స్ఫూర్తిగాను తెలుస్తుంది. బైరాన్పల్లి పోరాట స్ఫూర్తితో హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. భారత సర్కార్ నిజాం ప్రభుత్వంపై సైనిక చర్యకు దిగేందుకు సిద్ధం కాగా నిజాం ప్రభువు దిగివచ్చి అఖండ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారు. రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన అమరులు, సమరయోధులను నాటి సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేశారు. జలియన్వాలాబాగ్ దురాగతాన్ని మించిన బైరాన్పల్లి పోరాటాన్ని భవిష్యత్ తరాలకు అందేలా పోరాట ఘట్టాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి గ్రామంలో స్మృతివనాన్ని ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నాటి వీరోచిత పోరాటంలో గ్రామంలోని ప్రతి కుటుంబం ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంది. నాటి సమరయోధులకు ఎలాంటి పింఛను అందడం లేదు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణలోని ఎర్ర మందారమై వికసించినటువంటి గొప్ప గ్రామం ఏదన్నా ఉంది అంటే దూల్మిట్ట మండల్లో ఉన్నటువంటి వీర బైరాన్పల్లి గ్రామం. దాదాపుగా 118 మంది గ్రామంలో ఉన్నటువంటి వారిని విచక్షరహితంగా కాల్చి చంపి ఆడవాళ్ళని సైతం బట్టలు ఊడదీసి భయంకరంగా బతుకమ్మలాడించినటువంటి చరిత్రలో అలాంటి
నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి గ్రామంలో కలిసినటువంటి చాలామంది యువకులందరూ కలిసి ఒక రక్షల దళాన్ని ఏర్పాటు చేసుకొని గ్రామం నడిబడ్డులో ఒక బురుజును నిర్మించుకొని రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి రక్తం నదులై పారినా కూడా ఈ ఊరిని ఒక చరిత్రను నిలిపినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో జలియన్ వాలాబాగ్కి ఏ విధమైనటువంటి చరిత్ర అయితే ఉందో అలాంటిదే తెలంగాణలో వీర బైరాన్పల్లి కూడా అలాంటి ఘన చరిత్ర కలిగినటువంటి గొప్ప విలేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందరో మంది సైనికులుగా తయారైనటువంటి సాధారణ ప్రజలే సైనికులుగా తయారైనటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఊరు ఈ బైరాన్పల్లి. ఆగస్టు 27 తారీఖు బైరాన్పల్లి చరిత్రలోనే ఒక గొప్ప మచ్చగా నిలిచిపోయినటువంటి రోజది. ఘన చరిత్ర కలిగినటువంటి ఊరు రాను రాను కాలంలో బురుజులు కూలిపోతూ ఉన్నాయి. వాళ్ళ కోసం నిర్మించినటువంటి వాటిలలో ఈ చరిత్రని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన తొలి మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన బైరాన్పల్లి పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బైరాన్పల్లిని పర్యాటక క్షేత్రంగా చేస్తామన్న హామీలు కాగితాలపైనే మిగిలిపోయాయని గ్రామస్తులు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటి రజాకార్ల రాచరిక పాలనకు విరోచితంగా పోరాడిన వీర బైరాన్పల్లి నెత్తుటి చరిత్రకు 76 ఏళ్లు నిండాయి. బైరాన్పల్లి పోరాటం కేవలం నిజాం వ్యతిరేక పోరాటమే కాదు, చరిత్రలోకి తొంగి చూస్తే అది బ్రిటిష్ వ్యతిరేక పోరాటం, సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా జరిగిన మహోన్నత సంగ్రామంగా చెప్పుకోవచ్చు. ఇంతటి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన బైరాన్పల్లి వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడంలో నాటి సీమాంధ్ర పాలకులే కాదు, నేటి తెలంగాణ పాలకులు కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా బైరాన్పల్లి పోరాటానికి గుర్తింపు వస్తుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్టు గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బైరాన్పల్లి నుంచి.